తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని, కేసులోని కొన్ని కీలక అంశాలపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. సెట్ నోటీసుల నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడ సమావేశం ముగిసిన అనంతరం హరీష్ రావు తన మద్దతుదారులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు, ఇతర నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే సుప్రీంకోర్టులో ఈ కేసుపై చర్చ జరిగినప్పటికీ తాజా నోటీసులతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి చేరింది. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలను విచారించిన సెట్ ఇప్పుడు హరీష్ రావును ఏ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది? అసలు ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, సిట్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఆయన విచారణకు హాజరు కావాలి. సో ఏ విధంగా హాజరు కాబోతున్నారు? ముందుగా తెలంగాణ భవన్ దగ్గర కేటీఆర్ తో సమావేశం అవుతున్నారా? ఏ విధంగా హాజరవబోతున్నారు? ఎస్ రాధిక, ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున హరీష్ రావు ఉన్నారు. సంబంధించి పిఎస్ లో ఇటు హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ హాజరయ్యేటువంటి తరుణంలోనే అసలు ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు సిట్ అధికారులు, హరీష్ రావు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేటటువంటి దానిపైన కూడా పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. కేసు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల మెడకు చుట్టుకునే వరకు వచ్చింది. ఈ కేసును సిట్ విచారిస్తోంది. అయితే అధికారులు తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా, చిరుమర్తి లింగయ్యతో పాటు ఇంకొక ఎమ్మెల్యేని కూడా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే విచారించారు. అయితే ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందాయి. విజయ్, హరీష్ రావు పిఎస్ ముందు ఏ విధంగా హాజరు కాబోతున్నారు? ముందుగా తెలంగాణ భవన్ దగ్గర మద్దతుదారులతో కలిసి భారీ కాన్వాయ్తోనే వెళ్ళబోతారా? ఏ విధంగా ఉంటుంది?
ఎస్ రాధిక, ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకున్నారు. మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, హరీష్ రావు ఇంటికి భారీ ఎత్తున కూడా చేరుకుంటున్నారు. అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎస్, ప్రస్తుతం మనతో పాటు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది ఈ విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు? మొట్టమొదటిసారి ఒక కీలక నేతకు, బీఆర్ఎస్కు సంబంధించిన కీలక నేతకు నోటీసులు జారీ చేశారు. ఎట్లా చూడొచ్చు? ఆయన ఏదైనా చేస్తాడు, గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది, ఏదైనా చేసుకోవచ్చు. చేతిలో పోలీసు ఉన్నది, మరి పవర్ ఉన్నది. పవర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? పవర్ ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి, కానీ పవర్ను వేరే దిక్కు డైవర్షన్ ఎట్లా ఎందుకు చేసుకోవాలి? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఎవరు లేరు, ముందుకు రావట్లేదు. వందల సమస్యలు ఉన్నాయి. ఏ గ్రామం పోయినా ఏదో సమస్య ఉన్నది. రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. ఊళ్ళలో పోతే ఏమవుతుంది? మీకు గ్యారంటీ ఇచ్చారు కదా, గ్యారంటీ ఎక్కడ పోయినది? మీ 6 పథకాలు ఎక్కడ పోయినాయి? మీ కళ్యాణ లక్ష్యం ఎక్కడ పోయింది? ₹1,00,000 మేము ₹1,00,000 ఇస్తామా, 1,00,000 తులం బంగారం ఇస్తామని ఎక్కడ పోయింది? మా యూరియా ఎక్కడ పోయింది? మా రైతులకు సంబంధించిన ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. గతంలోనే హరీష్ రావు గారు కూడా చెప్పారు, నాకు కూడా ఏదో ఒక రోజు ఈ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారని చెప్పి. అది నిజమైంది అనుకోవచ్చు. ఏమంటున్నా బ్రదర్, ఇట్లాంటి ఇష్యూలు చాలా మెనీ ఇష్యూస్ ఉన్నాయి. రేపు ఎలక్షన్ వస్తుంది మున్సిపాలిటీ. నిన్న కోల్ మైనింగ్ గురించి ఇష్యూస్ మీద ఈయన మాట్లాడిండు. కోల్ మైనింగ్ ఏంది ఇష్యూ? దాంట్లో 1,000 కోట్ల కుంభకోణము. ఆ 1,000 కోట్ల కుంభకోణం బయట పెట్టిండు. ఆ కుంభకోణం బయట పెడితే రేపు మున్సిపల్ ఎలక్షన్లలో మాకు ఓట్లు వేయరు, మేము ఓడిపోతాము అని మెయిన్ ఇంటెన్షన్. దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పటికిప్పుడు దాన్ని మారవాలంటే ఏం చేయాలి? నిన్న పోలీసు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలంటే ఒక 2 రోజుల 3 రోజుల ముందు నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఆ పరిస్థితి ఉన్నదా? మీరు చూస్తున్నారు కదా, మీడియాని డైవర్షన్ చేయాలి, పబ్లిక్లో దృష్టికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది కోల్ మైనింగ్ నిన్న చెట్టింది బయటకు రాకుండా కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ. కేసులని ముందు పెట్టుకొని ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారంటారా? డెఫినెట్గా కదా. ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ కాదు, ఇది డైవర్షన్ పేరు మార్చాలి. దీన్ని కాంగ్రెస్ పేరు తీసేసి డైవర్షన్ పార్టీ అని పెట్టాలి. ప్రతిసారి డైవర్షనే కదా. ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? బోర్డు పెట్టి ఇంకో దిక్కు డైవర్షన్ చేస్తాం. ఇది కూడా అంతే, సేమ్ అదే, వేరే ఏం లేదు ఉద్దేశం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉద్దేశం, మెయిన్ ఉద్దేశమే దాన్ని పక్కకు తిప్పాలే. సుప్రీంకోర్టు కూడా ఈ క్లీన్ చిట్ ఇచ్చింది హరీష్ రావుకి అంటూ మీరు మాట్లాడారు. చాలా సందర్భాల్లో కేటీఆర్ కూడా దీన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం ఉంది. మరి మళ్ళీ నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఎందుకు ఇచ్చారంటే మరి వాళ్ళకే తెలియాలని చెప్పినా కదా. మేము ఎందుకు నోటీస్ ఇచ్చినా మేము ఎట్లా చెప్తాం? ఇచ్చిన వాళ్ళు చెప్పాలి. ఎందుకు ఇచ్చిన భయం చెప్పి వాళ్ళంటే వాళ్ళు చెప్తారు. మీడియా వాళ్ళే మీ బిగ్ టీవీ వాళ్ళదే కదా. కాంగ్రెస్ ఫేవర్గా ఉంటుంది కాబట్టి టీవీలు కూడా ఒక దుకాణం అనుకున్నది. ఎవరో దుకాణం అనుకున్నది. టీవీలే కొట్టుకుంటారు. నేను మొన్న చూసిరు కదా మీరు. ఇప్పుడు టీబీఆర్ మీద కొట్టుకుంటుండే అడ్డమైన కేసులు పెడుతున్నారు. నా మీద కూడా కేసు పెట్టారు మొన్న. ఏం చేయను మీద నేను ₹1 ఇంచు లంచం తీసుకోలే, ₹1 ఇవన్న దగ్గర ఆశపడలేదు. ఎన్నో నా బస్సులు పెట్టినామని చెప్పి నా మీద రాత్రి కేసులు బుక్ చేసి టీవీలలో మొత్తం డ్రామా, 3 రోజులు డ్రామా నాకు. ఇది ఇవాళ మీ మీడియా అట్లే ఉన్నది, గవర్నమెంట్ అట్లే ఉన్నది. సో ఇది రాధిక చూస్తూ ఉన్నాము, పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలోనే కాంగ్రెస్ బిజీగా ఉంది తప్ప అసలు ప్రజలకు చేసేది ఏమీ లేదు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా. అయితే ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీం తోటి సంప్రదింపులు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సిట్ అధికారులు, ఆ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీంతోనైతే అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ముందుగా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలను ఎలా ట్యాకిల్ చేయాలి అనేటువంటి దానిపైన కూడా చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రాధిక రైట్ విజయ్, హరీష్ రావుకు అందజేసిన నోటీస్ కాపీలో ఎటువంటి అంశాలకు సంబంధించి వివరణ కావాలి అంటూ సిట్ కోరింది? ఎస్, గతంలో ఏదైతే మార్చి 10వ తారీఖు 2024 ఈ పంజాగుట్టలో ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో, ఫోన్ ట్యాపింగ్కు గతం ప్రభుత్వం ఆరోపణలు, అంటే గత ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేయించిందనేటువంటి ఆరోపణలు ఎప్పుడైతే జరిగాయో, ఆ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అసలు ఎవరెవరు ఇందులో మెయిన్గా పాత్రదారులుగా ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు నోటీసులు అయితే జతపరిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందా, లేకపోతే హరీష్ రావే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్నారా అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ఆ కోణంలో నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే సిట్ ఉందో ఆ సిట్ బృందం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. సో ఈ నోటీసులు జారీ చేసినటువంటి అనంతరం నిన్న సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు నిన్న కోకాపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. సో ఈరోజు ఉదయం సుమారుగా 8:30 గంటలకు
తన లీగల్ టీంతో కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఇటు కేటీఆర్ కూడా చేరుకున్నారు. వారితో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఇటు పెద్ద ఎత్తున హరీష్ రావు ఇంటికి అయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ సానుభూతి పరులు కావచ్చు, హరీష్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే చేరుకుంటా ఉన్నారు. మరొక పక్క సుప్రీంకోర్టు అసలు ఎప్పుడో ఈ కేసు ఏమీ లేదు, దీంట్లో అంతా క్లీన్ చీట్ ఇచ్చిందంటూ కూడా అటు కేటీఆర్ కూడా మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుకొస్తా ఉన్నారు. సో కేవలం డైవర్షన్ చేసేందుకు గతంలో ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయో, లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయో అప్పుడు ఏదైతే కేటీఆర్కు సంబంధించినటువంటి ఈ కార్ రేసు కేసు ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్లో తాము ఓడిపోతామనేటువంటి భయంతో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు నోటీసులు అనేటువంటి దానిపైన ముందుకొస్తా ఉన్నారు. ఈవెన్ నిన్న కోల్కు సంబంధించినటువంటి ఏదైతే బొగ్గు గనులకు సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని హరీష్ లేవనెత్తారో, సో లేవనెత్తినటువంటి కొద్దిసేపటికే ఇటు హరీష్ రావుకి కాంగ్రెస్ గవర్నమెంట్ నోటీసులు పంపించిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక రైట్ విజయ్, అనుకున్నట్టుగా ఉదయం 11 గంటలకే హరీష్ రావు పిఎస్ లో విచారణకు హాజరవుతారా? తర్వాత అనంతరం మీడియా సమావేశం ఏమైనా పెడతారా? ఒకవేళ పెడితే ఎటువంటి అంశాలు వెల్లడిస్తారనుకోవచ్చు? ఖచ్చితంగా రాధిక, ఇటు మీడియా సమావేశం అటు విచారణ అనంతరమే కాదు, విచారణ ముందు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ హరీష్ రావు ఇంటి వద్ద కూడా. అటు ఇక్కడి నుంచి ఇంటి వద్ద నుంచి బీఆర్ఎస్ భవన్కి వెళ్ళేటువంటి ముందు మీడియాతో మాట్లాడి అనంతరం బీఆర్ఎస్ భవన్కి చేరుకొని అక్కడ కూడా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ సో అక్కడ కూడా చర్చించాల్సినటువంటి అంశాలు ఏవైతే సిట్ అధికారుల ముందు ఏవైతే అంశాలు చర్చించాలో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా కొంత కార్యవర్గంతో కావచ్చు, లేకపోతే ముఖ్య నాయకులతో కావచ్చు సమావేశం అనంతరం ఏదైతే బీఆర్ఎస్ భవన్ ఉందో అక్కడి నుంచి తిరిగి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళనున్నారు. సో అక్కడ ఎంతసేపు విచారిస్తారు అన్న దానిపైన చూసుకుంటే ఖచ్చితంగా గతంలో చూసుకున్నటువంటి ప్రతి నాయకుడిది కావచ్చు, ప్రతి అధికారిది కావచ్చు, మాజీ అధికారులది కావచ్చు, వాళ్ళందరిది కూడా గంటల తరబడి విచారణ అయితే కొనసాగింది. సో మరి అదే తరహాలో ఈరోజు హరీష్ రావును కూడా గంటల తరబడి విచారిస్తారా లేదా కొద్దిసేపు మాత్రమే విచారించి ఆయన వదిలిపెడతారనేటువంటి దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం సంచలనం రేపినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక నేతకు, అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అగ్రనేతకు, మాజీ మంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తిగా పార్టీలో కూడా కొంత కలకలం అయితే రేపుతా ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపుకు తిరిగి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, ఎస్ కొద్దిసేపట్లోనే హరీష్ రావు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాధిక రైట్ విజయ్, అందరికీ బాబు సైలెన్స్ ఒక్క నిమిషం ప్లీజ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం.
మేము ఏ తప్పు కూడా చేయలేదు. అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపింది. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమవుతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయట పెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలవుతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీస్ కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్య వాళ్ళనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు నీ పవర్ కుంభకోణం, హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు. ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు. కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు. జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు. పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు, మహిళలకు వడ్డీ లేని రుణం ఇచ్చినావు, రైతు బంద్ ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఊర్లను విడిచిపెట్టిండు, రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఇయాలటి నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట, ఇయాలటి నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇగో ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం. అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. పంచాయతీ రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి. సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ షురూ చేసిండు. చీరలు పంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు పంచుతా, వడ్డీ లేని రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు. మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక అంటే చూడండి క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది కనుక, మేము తప్పు చేయలేదు కనుక, ధర్మం మా వైపు ఉంది కనుక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసి ఇంకా మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని. నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం.
నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈరోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావుమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో కానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ గతంలో సింగరేణిలో కానీ ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు, ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, సైట్ విజిట్ సర్టిఫికేట్ వస్తుంది. 9E బ్లాక్ ఒక్కడే రద్దు చేయడం కాదు, ఈ టెండర్లు రద్దు చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన. ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్. దీని మీద వెంటనే నిజానిజాలు బయటకు తీయాలని, ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి సొమ్మును కక్కించాలని, సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు. 100 కోట్ల రూపాయల సింగరేణి డబ్బులను తన షోకుల కోసం ఖర్చు పెడుతుంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అన్ని బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. సో మేము తప్పు చేయలేదు. నిన్న రాత్రి నోటీస్ ఇచ్చినా, రాత్రే హైదరాబాద్కు వచ్చినాం. ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం. సమయం తీసుకునే అవకాశం ఉంది, కానీ మేము తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు. ఇది ఒక అక్రమ కేసు. కేవలం బురద జల్లాలని, రాజకీయాలను డైవర్ట్ చేయాలని, అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా, సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు. మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు. మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో తెలుసు. నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి 3 రోజుల కిందనే ఈ స్క్రిప్ట్ వేసిపోయిండు. ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని, ఆయన స్విట్జర్లాండ్లో, ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి, ఈ నోటీసులు ఇవ్వాలి, వరుసగా నోటీసులు ఇవ్వాలి. రాజకీయాలు ఆయన ఉంటలేడు కనుక దీని చుట్టూ తిప్పాలి. బీఆర్ఎస్ నాయకులందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్. సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు, మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే, ఇక నేను మళ్ళీ పోటీ చేయా, ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొడితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు. రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం, ప్రజలతో ఉంటాం. ప్రజల చేత నీకు తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. మేము మాట్లాడుతున్నది నీ అవినీతి మీద బయట పెట్టినాం, దాని మీద సమాధానం చెప్పు. నీ 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నాం, దాని మీద సమాధానం చెప్పు. లేని సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని పిలిచి ఈ డ్రామా ఆడుతున్నావు, ఆడు ఎంతకాలం ఆడతావో. నీకు సమయం దగ్గర పడ్డది, ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా మేము న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో న్యాయపరంగానే ఈ కేసును మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.
శ్రీ వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ఇవాళ చూసిన తర్వాత నేను న్యాయవాదులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మాట్లాడు. రైట్, ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బావమరిది భాగవతం పొద్దున బయటపెట్టాను, సాయంత్రం కల్లా నాకు నోటీసులు ఇచ్చారు, అది కూడా రాత్రి 9 గంటలకు, నేను హైదరాబాద్ లో లేని టైంలో మా మెయిడ్కి ఇచ్చి వెళ్లారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రాత్రి 9 గంటలకు నోటీసులు అందించినా కూడా మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి వెంటనే హైదరాబాద్కు వచ్చాను, ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా సరే న్యాయపరంగా మేము ఎన్నుకుంటాం, మా వైపు ధర్మం ఉంది అంటూ కూడా హరీష్ రావు తెలిపారు. అలాగే తాటాకు చప్పుళ్లకు భయపడం, ఈ దండుపాల్యం ముఠ వాటాల కోసం మీలో మీరు కొట్టుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మున్సిపల్ ఎన్నికలకు ముందు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు అంటూ హరీష్ రావు అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అరెస్టులను చూసాం, 100కు పైగా కేసులు మా మీద నమోదయ్యాయి, అన్నిటినీ కూడా ఎదుర్కొన్నాం, దేనికి భయపడం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 6 గ్యారంటీల సంగతి అడిగితే అలాగే అవినీతి పైన ఈ రెండింటి మీద ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, హరీష్ రావు ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్తారా, స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, ఇప్పుడే మీడియాతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇటు తన నివాసం నుంచి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కూడా బయలుదేరారు. హరీష్ రావు కేటీఆర్తో పాటు ఇటు కేంద్ర కార్యాలయంలో నాయకులతో చర్చించిన తర్వాత ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళనున్నారు. అటు ప్రత్యేక సిట్ ఏదైతే ఉందో సిట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు కూడా విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇటు ఆయన నివాసంలో మాట్లాడుతూ నిన్న రాత్రి 9 గంటల సమయంలో మా పనివారికి నోటీసులు ఇచ్చి వెళ్లారు, కనీసం నేను ఇంట్లో లేనటువంటి సమయంలో చూసి నోటీసులు పనివారికి ఇచ్చారు, నాకు కూడా ఇవ్వలేదంటూ మాట్లాడారు. ఇక అసలు సిస్టమ్ మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము ఈ విచారణకు హాజరవుతాము, హాజరైనటువంటి తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తారనేది చూస్తాము. గతంలో కూడా ఇటు ఏదైతే హైకోర్టు కావచ్చు అలాగే సుప్రీంకోర్టు కావచ్చు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి నన్ను ఈ నోటీసులు ఇవ్వడం అనేది దీని వెనకాల అసలు ఏముంది, రాజకీయ కుట్ర తప్ప, డైవర్షన్ తప్ప మరి ఇంకేది లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లే ముందే ఇదంతా స్క్రిప్ట్ అంతా డిజైన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చి 3 రోజులంతా ఈ డ్రామా నడిపించాలంటూ కూడా చెప్పి వెళ్ళాడంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే మాట్లాడుతూ ఉన్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, మొత్తానికి హరీష్ రావు విచారణ పైన ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం హరీష్ రావు మీడియాతో ఇంటి వద్ద మాట్లాడారు, తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు, అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ కు విచారణకు హాజరవుతారు.